భార్యాభర్తలైన కాకి పిచ్చుకలకు ఆ రోజు కూలి పని దొరక్కపోవడంతో దిగులు ముఖాలు వేసుకొని తమ ఇంటి వైపు వెళ్తుంటాయి. ఏవండి, మీరింటికెళ్ళండి, నేను పావురం దగ్గరికి వెళ్ళొస్తాను. పావురం దగ్గరికా? ఇప్పుడెందుకు పిచ్చుక? అయినా అది పనికెళ్ళుంటుంది. బాగా జలుబు చేయడం వల్ల ఈరోజు ఇంటి దగ్గరే ఉందట. అదీ కాక మనకు రెగ్యులర్గా ఉండే పని చూస్తానని మొన్నొకసారి నాతో చెప్పింది. ఈరోజు ఎలాగో మనకు పని లేదని తేలిపోయింది కదా, అందుకే పావురం దగ్గరికి వెళ్ళి మనకు రెగ్యులర్గా ఉండే పని చూసిందా లేదా అని తెలుసుకుంటాను. అలా అయితే నేను గ్రద్ద మటన్ కొట్టు దగ్గరికి వెళ్తాను పిచ్చుక. గ్రద్ద మటన్ కొట్టుకు వెళ్తావా? ఈరోజు తన మటన్ కొట్టులో పని చేస్తావా? అవును పిచ్చుక, దొంగతనం చేయడం తప్పు, కానీ కష్టపడి నిజాయితీగా ఏ పని చేసినా తప్పు లేదు కదా. నేను ఆలోచిస్తున్నది తమరు చేస్తానని చెప్పిన పని గురించి కాదండి, ఆ గ్రద్దకున్న చెడు అలవాటు గురించి. గ్రద్దకి ఎలాంటి చెడు అలవాట్లు ఉంటే మనకేంటి పిచ్చుక? మనం ఇన్నేళ్ల కాపురంలో నేను ఎప్పుడైనా స్మోక్ కానీ డ్రింక్ కానీ చేశానా? లేదు కదా. మరెందుకు నువ్వు అంతలా భయపడుతున్నావు? మనకు పని కావాలి, డబ్బులు కావాలి. అందుకే నేను గ్రద్ద మటన్ కొట్టు దగ్గరికి వెళ్తానని చెబుతున్నాను. సరే వెళ్ళండి. మీరు గ్రద్ద మటన్లో పని ఉందా అని మాత్రమే మాట్లాడుకొని రండి. వాడు చెప్పే బిల్డప్ కథలు వింటూ అక్కడే ఉండకండి. లేదు లేదు పిచ్చుక, గ్రద్ద మటన్ కొట్టు దగ్గరికి వెళ్ళి పని గురించి మాట్లాడుకొని వస్తాను. ఉందంటే సంతోషంగా చేసుకుందాం, లేదంటే మరొక చోట చూసుకుందాం. సరేనండి, నేను పావురం దగ్గరికి వెళ్తున్నాను మరి అని పిచ్చుక పావురం ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. భర్త కాకి అడవిలో ఒక చోట మటన్ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న గ్రద్ద దగ్గరికి వచ్చాడు. ఏరా కాకి, ఎంతది కావాలరా మటను? గ్రద్దన్నా, నేను మటన్ కోసం రాలేదన్నా. ఓహో, మనీ కోసం వచ్చావా? డబ్బుల గురించి కూడా రాలేదన్నా. ఏమిట్రా, మనీ గురించి కూడా రాలేదా? మరి దేనికోసం నా దగ్గరకు వచ్చావు? పని కోసం వచ్చానన్నా. అప్పుడెప్పుడో నీ మటన్ కొట్టలో పని ఉంది, చేస్తావా అని అడిగావు కదన్నా, ఇప్పుడు చేస్తాను అని చెప్పగానే గ్రద్ద గట్టిగా ఒక నవ్వు నవ్వింది. కాకి అయోమయంగా, ఎందుకన్నా అంతలా నవ్వుతున్నావు? మరి నవ్వకుండా ఏం చేయమంటావురా? అప్పుడెప్పుడో పనుందని చెప్తే ఇప్పుడు చేయడానికి వచ్చావు. ఇక నవ్వు రాకుండా నవరత్నాలు వస్తాయా? చెప్పన్నా, ఇప్పుడు నీ కొట్లో పని ఉందా లేదా? కొట్టులో ఏం పని ఉంటుందో నీకు తెలుసు కదా. తెలుసన్నా, నీది మటన్ కొట్టు. ఇక్కడ మటన్ కోసం వచ్చిన వాళ్లకు ఎంత కావాలో తెలుసుకొని అంత మటన్ కొట్టివ్వాలి. అందుకు సరిపడా డబ్బులు తీసుకోవాలి. ఇదే కదన్నా నీ కొట్టులో ఉండే పని. ఈ పని ఒకప్పుడు నేను నిన్ను పనికొస్తావా కాకి అని అడిగినప్పుడు. మరిప్పుడు? ఇప్పుడు అన్ని పనులు నువ్వే చెయ్యాలి కాకి. పొద్దునే నా దగ్గరకొచ్చి కొట్టు తాళాలు తీసుకోవాలి. తాళాలు తీసుకున్న 10 నిమిషాల్లో కొట్టు తెరవాలి. అంతా శుభ్రం జాడు కొట్టి కొట్టు ముందు నీళ్లు చల్లాలి. కొట్టు లోపల డెటాల్ వేసి తడి బట్ట పెట్టాలి. ఇంతలో మటన్ వస్తుంది అని గ్రద్ద తన కొట్టులో కాకి చేయాల్సిన పనుల గురించి చెబుతూ ఉంటుంది. కాకి వింటూ అయోమయంలో పడుతుంది. ఏరా కాకి, నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది గ్రద్దన్నా, కాకపోతే దీనిని పనని అనరన్నా, వెట్టి చాకిరంటారు. నువ్వు ఏ పేరు పెట్టుకున్నా నాకేం నష్టం లేదురా కాకి. నేను చెప్పిన పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పు, పనిలో పెట్టుకుంటాను. మరి జీతం ఎంత ఇస్తావన్నా? నీకెంత కావాలరా కాకి? నాకు 20,000 కావాలన్నా. వెళ్ళి ముఖాన్ని అద్దంలో చూసుకోరా కాకి. సరే గ్రద్దన్నా అని కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాకికి అర్థమైంది గ్రద్ద అంత పెద్ద మొత్తంలో జీతం డబ్బులు ఇవ్వదని. అందుకే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి కాకి బయలుదేరింది. పావురం తన ఇంటి బయట పిచ్చుక కోసం ఎదురు చూస్తూ ఉంటుండగా పిచ్చుక వచ్చి వాలింది. ఏమిటి పిచ్చుక, ఇంత ఆలస్యమైంది? ఉన్నాడు కదా నా భర్త, పని లేకపోయేసరికి ఏం పిచ్చుక, ఏం చేద్దాం పిచ్చుక, మనం బతికేది ఎలా పిచ్చుక అంటూ ఆయన టెన్షన్ పడతాడు, నన్ను టెన్షన్ పెడతాడు. బరువు బాధ్యతలు తెలిసినవాడు కాబట్టి ఆ మాత్రం కంగారు పడటంలో తప్పులేదు కదా పిచ్చుక. ఒక్కరోజు పని దొరక్కపోతే అల్లాడిపోతాడు పావురమ్మ. పని పని పని. అందుకే ఈసారి ఈ కూలి పనులు కాకుండా రెగ్యులర్గా ఉండే పని కోసం చూస్తున్నామే. ఆ విషయంలోనే నేను నీ దగ్గరికి వచ్చింది. అది మాట్లాడదామనే చిలుక ఇప్పటి వరకు నా దగ్గరుంది పిచ్చుక. నువ్వు రావడం క్షణం ఆలస్యమైందంతే, అది వెళ్ళిపోయింది. నేను పని చిలుక దగ్గర చెయ్యాలా పావురమ్మా?
పని అంటే పని కాదు పిచ్చుక, వ్యాపారం, సమోసాల వ్యాపారం. ఏమిటి పావురమ్మా, నువ్వు చెప్పేది సమోసాల వ్యాపారమా? అవును పిచ్చుక, ఎంతకాలం అక్కడ ఇక్కడ కూలి పనులు చేస్తారు చెప్పు. నువ్వు మీ ఆయన సమోసాల వ్యాపారం పెట్టుకోండి అని పావురం చెబుతుండగా వాటి వెనుకొచ్చిన కాకి కొద్ది దూరంలో ఒక చెట్టు మీద వాలి పావురం పిచ్చుక మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంటుంది. మా ఆయన ఈ సమోసాల వ్యాపారానికి ఒప్పుకోడే పావురమ్మా. ఒప్పించు పిచ్చుక, ఇది చలికాలం, అందరూ వేడి వేడిగా ఉన్నవి తినాలనుకుంటారు, అందులో సమోసా అంటే అందరికీ ఇష్టమే అని చెబుతుంటే కాకి వింటుంది. సంతోషమేసింది. తనలో తను, ఇదేదో బాగుంది, సమోసాల వ్యాపారం ఎప్పటికైనా నడుస్తుంది, ఒక దగ్గర పెట్టుకొని అమ్ముకోవచ్చు, లేదంటే తిరుగుతూ అమ్ముకోవచ్చు, ఎలాగైనా కూలి డబ్బులు పడతాయి అని కాకి అనుకొని పావురం పిచ్చుక దగ్గరికి వచ్చింది. సంతోషంగా, ఓహో ఓహో పుల్లి పావురమా, నువ్వు చెప్పిన ఆలోచన నాకు బాగా నచ్చింది. ఇప్పుడు చిలుక చేస్తున్న వేడి వేడి సమోసాల వ్యాపారం ఇక నుంచి మేం చూసుకుంటాం, నెలకి కొంత చొప్పున డబ్బులు కట్టుకుంటాం, అందుకు ఒప్పుకుంటే అని చెబుతుండగా చిలుక వచ్చింది. ఒప్పుకుంటున్నాను కాకి, నువ్వు అడిగిన తర్వాత నేను ఒప్పుకోకుండా ఉంటానా చెప్పు అని చిలుక కూడా చెప్పడంతో అందరూ సంతోషపడ్డారు. పూర్తి వివరాలు మాట్లాడుకొని కాకి పిచ్చుకలు వేడి వేడి సమోసా అమ్మడం మొదలుపెట్టాయి. రోజులు గడుస్తున్న కొద్దీ 3 పువ్వులు 6 కాయలన్నట్టుగా సాగుతూ ఉండేది. చలి ఎక్కువగా ఉండటంతో ఒక అడవిలో ఉండే పిసినారి పిచ్చుక దగ్గరికి కాకి, పావురం, చిలుక, కొంగ, గ్రద్ద అనే పక్షులు దుప్పట్లు కప్పుకొని వచ్చాయి. పిచ్చుక వాటిని చూసి తనలో తను, అన్నీ కలిసికట్టుగా నా దగ్గరికి వచ్చాయంటే నా మీద ఏదో విధంగా దాడి చేయాలని నిర్ణయించుకొని వచ్చాయని అర్థమవుతుంది. నేనే తెలివిగా వాళ్ళ దాడిని తిప్పి కొడతాను. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు నా జోలికి రాకుండా ఉంటాయి అని అనుకుని పైకి మాత్రం ప్రేమగా నవ్వుతూ, ఏమిటి అన్నీ కలిసి నా ఇంటికి వచ్చాయి, ఇక్కడ నేనేమి ఉచితంగా అప్పడాలు పంచడం లేదు, పిండాలు పెట్టడం లేదు, అలాగే పాచిపోయిన పళ్ళని పంచడం లేదు, పురుగు పట్టిన నీళ్ళని వృధా చేయడం లేదు, మరెందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? నీ గురించి తెలిసే కూడా నువ్వు ఇవన్నీ చేస్తావని మేమెందుకు అనుకుంటాం పిచ్చుక, కాకపోతే మా రాకకి కారణం వేరే ఉంది. అదే, ఆ వేరే కారణం ఏమిటో చెప్పు పావురమా. ఆవేశపడకు పిచ్చుక, మేము నీ సంపదను దోచుకోవడానికి రాలేదు. ఇది మరీ బాగుంది కాకి, నా దగ్గర దోచుకోవడానికి ఏముంది చెప్పు. నేను పరమ పిసినారివి, 10 పైసలు ఖర్చు చేయాలంటేనే 10 సార్లు ఆలోచిస్తావని తెలుసు. అలాంటి నీ దగ్గరికి మేమందరం రావడానికి బలమైన కారణం ఉంది, అందుకే అందరం ఒకేసారి వచ్చాం. ఏమే కొంగ, అసలే నేను మీరందరూ ఎందుకు వచ్చారో అర్థం కాకుండా తికమక పడుతున్నాను. బలమైన కారణం ఉందని, అది లక్ష్మీ బాంబులా ఇప్పుడు పేల్చడానికి నీ దగ్గరకు వచ్చామని చెప్పకంటే నా గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి. ఏ రైళ్లు పిచ్చుక? గూడ్స్ రైళ్లా, ప్యాసింజర్ రైళ్లా, ఎక్స్ప్రెస్ రైళ్లా? ఏ రైళ్లు పరిగెత్తున్నాయో చెప్పు. ఏంటే చిలక, కితకితలా? లేదు, ఇకలు పకపకలు. ఒరే కాకి, చెప్పు పెద్దన్నా. పిచుకకు పెట్టిన టెన్షన్ చాలు, మనం వచ్చిన విషయం పిచుకకు చెప్పేయండి, దానికి పిచుక ఒప్పుకుంటుందా లేదా అన్నది తెలుసుకుందాం. ఈ పిసినారి పిచుక దగ్గర ఉంటూ మాట్లాడుకుంటూ ఉండలేం కదా. భలే చెప్పావు గ్రద్దా, పెద్ద మనిషి అనిపించుకున్నాం. అలాగే పెద్దన్నా, మనం వచ్చిన విషయం చెప్పేస్తాను. నేను అదే కదా మీరంతా వచ్చినప్పటి నుంచి అడుగుతోంది, చెప్పండి. పిచుక, బదులిస్తానని చెప్పి నువ్వు నా దగ్గర తీసుకున్న బియ్యం 3.5 కిలోల 50 గ్రాములు, అవి ఇచ్చేస్తే నేను నీ దగ్గరికి రాను కదా, నీ ఇంటి వైపు కూడా రాను, నువ్వెంత పిలిచినా పలకను అని పావురం చెప్పగానే పిచుక అయోమయంగా చూస్తూ తనలో, పెద్ద ప్లాన్తోనే అన్ని కలిసొచ్చాయి అని అనుకుంది. అప్పుడు వెంటనే కాకి కల్పించుకొని, పిచుక, అరువుగా కాకి బాగా ఆకలిగా ఉందని నా దగ్గర నువ్వు తీసుకున్న రొట్టె ముక్కలు దాదాపుగా 200 వరకు ఉంటాయి, తిరిగి వాటినిచ్చే, నేను కూడా ఇకపై నీ దగ్గరికి రాను అని కాకి చెప్పగానే పిచుక గుటికలు మింగుతోంది. పిచుక, ఇప్పుడు నేను చెప్పేది విను. వింటున్నాను చిలుక, నీ దగ్గర తీసుకున్న పళ్ళెన్ని? మొత్తం పళ్ళు కలిసి చెప్పాలా, లేదంటే ఒక్కొక్క పండు గురించి చెప్పాలా? ఎలా చెప్పమంటే అలా చెప్తాను పిచుక, ఎలా చెప్పాలి? ఒక్కొక్క పండు గురించి వద్దులే చిలుక, మొత్తం పళ్ళ గురించి చెప్పు. అయితే నా దగ్గర తీసుకున్న పళ్ళు మొత్తం దాదాపుగా 60 ఉంటాయి అని చెప్పగానే పిచుకకి టెన్షన్తో చెమటలు నీళ్లు కారుతూ ఉంటాయి.
పిచ్చుక, నువ్వు నా దగ్గర ఏం తీసుకున్నావో తెలుసు కదా. చేపలు కదా కొంగ, అదెలా మర్చిపోతాను చెప్పు. పీసినార్తో పాటు మతిమరుపు కూడా వచ్చిందేమోనని అనుకున్నానులే. అబ్బా, మతిమరుపు ఇంకా రాలేదు కొంగ. మరి నా దగ్గర తీసుకున్నవి చేపలను గుర్తున్నప్పుడు ఎన్ని కిలోల చేపలు తీసుకున్నావో కూడా గుర్తుంటుంది. వీటితో పాటు వాటిని కూడా ఇచ్చే పిచ్చుక అని కొంగ కూడా చెప్పగానే పిచ్చుక నోటి వెంట మాట రాలేదు. అలా మౌనంగా ఉండిపోయింది. అది చూసి అన్ని పక్షులు కలిసి ఒకదానినొకటి చూసుకుంటాయి. అప్పుడు గ్రద్ద కల్పించుకొని, పిచ్చుక, కొంగ చెప్పిన దానికే నీకు మాట పడిపోయింది. ఇక నేను చెప్పేది వింటే నీ ప్రాణాలు కూడా పోతాయి కావచ్చు. నేనిచ్చిన ఎగ్స్ గురించి అడగను, కాకపోతే ఒక పార్టీ ఇవ్వు. అదే దావత్. ఎప్పుడైనా ఒక రోజున దావత్ ఇవ్వు పిచ్చుక అని గ్రద్ద చెప్పగానే పిచ్చుక బుర్ర పాదరసంలా పనిచేయడం మొదలుపెట్టింది. సంతోషంగా తనలో తను, దావత్తా? నేనిచ్చే దావత్కి మీరిచ్చిన ఫుడ్కి చెల్లుబాటు అవుతుందని మాట్లాడుకుంటే సరిపోతుంది. ఒప్పుకునేలా ఉన్నాయి. దావత్తులో మనం అనుకున్నట్టుగా పెడతా. తింటే తిన్నారు, లేదంటే లేదు. నేనే రోజులు గడుస్తూ తింటూ ఉంటాను. ఈ ఒక్క దావత్తులో అన్నిటినీ చెక్కు పెట్టొచ్చు అని అనుకుని దావత్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అదే విషయాన్ని మిగతా పక్షులకి చెప్తుంది. అందుకు ఆ పక్షులు కూడా బాగా ఆలోచించుకొని అక్కడి నుంచి ఎగిరిపోయి ఒక చెట్టు మీద వాళ్తాయి. డిస్కషన్ పెట్టుకుంటాయి. పిసనారి పిచ్చుక ఇచ్చే దావత్కి ఒప్పుకుంటాయి. తిరిగి పిచ్చుక దగ్గరికి వస్తాయి. అన్నిటికీ ఓకే కదా, నేను మీ అందరికీ దావత్ ఇస్తాను. ఈ దావత్కి మీరందరూ ఇచ్చిన ఫుడ్కి చెల్లుబాటు అవుతుంది. ఇది క్లియర్ కదా? అవును పిచ్చుక, మేము క్లియర్గా ఉన్నాం. అయితే ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి అని పిచ్చుక ఒక కాగితం ఇస్తుంది. అన్ని పక్షులు ఆ కాగితంలోని మ్యాటర్ చదువుకొని సంతకాలు చేస్తాయి. పిచ్చుక సంతోషపడుతుంది. తనలో, ఇంతవరకు నా పిసినార్తనాన్ని చూశారు, రేపు పిసినార్ దావత్ని చూస్తాయి. నేను దావత్ ఇస్తానని చెప్పగానే అన్ని గుడ్డిగా నమ్మేశాయి. రేపు నా దావత్ ఎలా ఉంటుందో చూపిస్తాను అని అనుకుంటూ ఉండగా అన్ని పక్షులు కలిసి వెళ్ళిపోతాయి. మరుసటి రోజున మంచు పడుతుండగా పావురం, కాకి, చిలుక, గ్రద్ద, కొంగ అన్నీ కలిసి పిచ్చుక దగ్గరికి వచ్చాయి. పిచ్చుక వాటిని చూసి నవ్వుతూ తన ఇంట్లోకి ఆహ్వానించింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఒక్క నిమిషం అని అక్కడక్కడ చిరిగిన అరిటాకులు వేసింది. ఏమిటి పిచ్చుక ఇది, చిరిగిన అరిటాకేసా? మన్నించాలి పావురమా, అరటి తోట గట్టున పడేసిన ఆకులలో ఇవే మంచిగా ఉన్నట్టు అనిపించింది, తీసుకొచ్చాను అని చెప్పగానే అన్ని పక్షులు షాక్ అవుతాయి. పిచ్చుక అదేమీ పట్టించుకోకుండా అన్నిటికీ ఆకులు వేసింది. పావురానికి పిడికెడు బియ్యం పెట్టింది. కాకికి చిన్న రొట్టె ముక్క పెట్టింది. చిలుకకి సగం తినేసిన పంట పెట్టింది. కొంగకి చిన్న చేప ముక్క పెట్టింది. ఇక గ్రద్దకి ఉడికిన సగం గుడ్డు ముక్కని పెట్టింది. ఇక తినండి అని చెప్పగానే అన్ని పక్షులు లేచి కోపంగా గోల చేస్తుంటాయి. అప్పుడు పిచ్చుక అగ్రిమెంట్ని చూపిస్తుంది. అందులో ఏది పెట్టినా తింటామని క్లియర్గా ఉంటుంది. వాటి సంతకాలు ఉంటాయి. ఇక అంతే, చేసేదేమీ లేక చలికి వణుకుతూ పిసినారి పిచ్చుక దావత్ను ఎంజాయ్ చేస్తుంటాయి. పావురం, కొంగ అలా షికారుకు వెళ్తుండగా కాకి ఒకచోట పచ్చని గడ్డితో ఇల్లు కడుతూ కనబడింది. ఏమి కొంగ, అటు చూసావా? చూశానే పావురమ్మా, ఆ కాకిగాడు పచ్చని గడ్డితో ఇల్లు కడుతున్నాడు. ఆ కాకిగాడు ఇంతకు ముందు కట్టుకున్న ఇల్లు బాగానే ఉంది కదా, మరి ఈ పచ్చని గడ్డి ఇంటిని ఎందుకు కట్టుకున్నాడు? నాకు మాత్రం ఏం తెలుసు పావురమ్మా, నేను కూడా నీతో పాటు ఇప్పుడే చూస్తున్నాను కదా. మనకు సమాధానం కావాలంటే ఆ కాకిగాడి దగ్గరికి వెళ్ళి అడగాలి, అప్పుడే మనకు సమాధానం దొరుకుతుంది. మరి ఆలస్యం ఎందుకు కొంగ, పద ఆ కాకిగాడి దగ్గరికి అని పావురం, కొంగ మాట్లాడుకొని పచ్చని గడ్డితో ఇల్లు కడుతున్న కాకి దగ్గరికి వచ్చాయి. పచ్చని గడ్డి ఇంటి మీద వాలాయి. కాకి వాటిని చూసి, ఏంటే పొట్టి ముక్కుది పొడుగు ముక్కుది కలిసిలా వచ్చాయి అని అనగానే పావురానికి కోపం వచ్చింది. ఒరే నల్లోడా, నా నోటికి పని చెప్పకు, నా గురించి తెలిసి కూడా నన్ను పొట్టి ముక్కుదని అంటున్నావా? అంటే ఏమిటే పావురమా, కోపం రానిది తిట్టలేని దానిని నేనేనా? నాకు కోపం వస్తుంది, నేను ఎలా పడితే అలా తిడతాను కూడా. అయినా నువ్వేంట్రా కాకి ఈ గడ్డిలు కడుతున్నావు, ఎవరికోసం రా? ఎవరికోసమో నేనెందుకు కడతానే కొంగ, నాకే పచ్చని గడ్డితో ఇల్లు కట్టుకోవాలనిపించింది, కట్టుకుంటున్నాను అంతే. ఇందులో మీరిద్దరు ఆరాధీయడానికి ఏం లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి. నువ్వు అబద్ధం చెబుతున్నావని మాకు అర్థమవుతోందిరా కాకి, నిజం చెప్పు,
ఈ పచ్చని గడ్డిళ్ళు నువ్వు ఇష్టపడుతున్న ఆ పిచ్చుక కోసం కదా? పిచ్చుక కోసమా? నీకేమైనా పిచ్చి పట్టిందా పావురమా? నాకు ఆ అనుమానం ఉందిరా కాకి. అయ్యో, అలాంటిదేం లేదే కొంగ. అయినా నేనెందుకు పిచ్చుక కోసం ఈ గడ్డీలు కడతాను చెప్పండి? నువ్వు ఆ పిచ్చుకని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఆ పిచ్చుక తన తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒంటరిగా కూలిపోయిన ఆ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా ఆపుతావా నీ కాబట్టి కహాని? మీరు అనుకుంటున్నట్టు నేనేం ఆ పిచ్చుక కోసం. సరేలే, ఇక మీ దగ్గర నిజం దాచిన ఎందుకే పావురమా? ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా. అంటే ఈ పచ్చని గడ్డిళ్ళు ఆ పిచ్చుక కోసమే కదా? ఆ పిచ్చుక కోసమే. నేను తనని ఎంతగానో ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ చలికాలంలో తను ఆ కూలిపోయిన ఇంట్లో ఉంటూ చలికి బాధపడుతూ ఉండటం నేను చూడలేకపోయాను. అప్పుడు పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్తే సరిపోతుంది, కానీ ఇలా పచ్చని గడ్డీలు కట్టిస్తే ఏమిటి ప్రయోజనం? ఇక నీ ప్రేమని ఆ పిచ్చుక ఎప్పుడు అర్థం చేసుకుంటుందిరా? అవునరా కాకి, ఇలా ఇల్లు కట్టిస్తే ఎలా చెప్పు? తనను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పానే కొంగ. అందుకు పిచ్చుక ఒప్పుకోలేదు. తనకు నా మీద లవ్ ఫీలింగ్ కలగడం లేదంట. అలా కలిగిన రోజున పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఓహో, తమరిప్పుడు ఆ ఫీలింగ్ కలిగించడానికి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారన్నమాట. విషయం చెప్పావు కదా, ఇక మాకు వదిలే. మిగతా కథని మేము నడిపిస్తాం. పిచ్చుక మనసు ప్రేమ ఫీలింగ్ కలిగేలా చేస్తాం. నీకు పిచ్చుకకి ప్రేమ పెళ్లి చేస్తాం. అలా వద్దే కొంగ, పిచ్చుకని ఇబ్బంది పెట్టద్దు. తనకు తనుగా నా దగ్గరికి రావాలి. ఎవరో నా గురించి చెప్తే విని కాదు. నీ మనసును మేము అర్థం చేసుకున్నాన్రా. నేను తనకున్నాననే భరోసా తనకు కలిగినప్పుడు నా మీద ప్రేమ పడుతుందని, ఆ ప్రేమ తనని నా దగ్గరికి తీసుకొస్తుందని అర్థమవుతోంది. సరేరా కాకి, మేం పిచ్చుకకి ఏం చెప్పంలే. నీ కోరిక ప్రకారంగా తనే నీ గురించి తెలుసుకుంటుంది, నీ ప్రేమని అర్థం చేసుకుంటుంది. ఇక మేము వస్తాం అని పావురం కొంగ అక్కడి నుంచి ముందుకు వెళ్తుంటాయి. చిలుక తనకు దొరికిన పండును పట్టుకొని అలా తన ఇంటి వైపు వెళ్తుండగా కూలిపోయిన ఇంట్లో దిగులుగా ఉన్న పిచ్చుక కనపడింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిచ్చుక దగ్గరికి వచ్చింది. ఏమిటి పిచ్చుక, ఏమైంది అలా దిగులుగా ఉన్నా? దిగులు కాకుండా నా ముఖానికి ఏం సంతోషం మిగిలింది చిలుక? ఇద్దరు నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు. నేను అన్నిటికీ సిద్ధపడి మీ అందరి స్నేహంతో ఇలా జీవితాన్ని నెట్టుకొస్తున్నాను. నీకు మంచి రోజులు రాబోతున్నాయి పిచ్చుక. నాకా మంచి రోజులా? నేనుంటున్న ఇంటిని చూసావా చిలుక? మొత్తం కూలిపోయి ఉంది. ఈ ఇంటిని బాగు చేయించడానికి చాలా డబ్బు అవుతుందని గ్రద్ద చెప్పింది. అసలే చలికాలం, ఎప్పుడు మంచు పడుతుందో తెలీదు. చలిమంట వేసుకుంటే ఆ మంచుకి చలిమంట ఆరిపోతుంది. ఎంతో బాధ నోర్చుకుంటున్నాను. మాతో మా ఇంటికి రమ్మని పిలిస్తే నువ్వు రావు. ఇక్కడే ఉంటే మా అమ్మ నాన్నతో ఉన్నట్టుగా ఉంటుందని అంటావు. ఇప్పుడేమో ఇలా బాధపడతావు. నిన్ను ఎలా